Today we are celebrating annual award celebration of Unified Council. Every year Unified Council conducts popular Olympiads across the country. ఒక ఇండియానే కాదు 32 కంట్రీస్లో కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక 10 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. ఈరోజు ఆ 10 lakh స్టూడెంట్స్లో టాపర్స్ 5 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. వచ్చిన టాప్ 1 to 3 ర్యాంకర్స్ అక్రాస్ ద కంట్రీ వచ్చారు. వాళ్ళందరికీ వీఆర్ ఫెలిసిటేటింగ్ విత్ ల్యాప్టాప్స్, క్యాష్ అవార్డ్స్, మెడల్స్ అండ్ మెమెంటోస్. And best performing schools across the country also are being felicitated here. And I mean, ఈరోజు ఈటెల రాజేంద్ర గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. అండ్ గ్రేట్ గెస్ట్స్ కేమ్ టు బ్లెస్ ద స్టూడెంట్స్. అండ్ ఈ యాక్టివిటీని ఫర్ ద లాస్ట్ 28 years నుంచి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ ఒలింపియాడ్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్. అండ్ యూనిఫైడ్ కౌన్సిల్ ఇండియా ఫస్ట్ ISO 9001 సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ అండి. ఈ రోజు వరకు 14 million స్టూడెంట్స్కి ఒలింపియాడ్స్ కండక్ట్ చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 250 మెంబర్స్కి మెమెంటోస్, మెడల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇస్తున్నాము. దీస్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ, లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ. 28 years బ్యాక్ ఒక కొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టి 10 లక్షల మంది విద్యార్థులకి ఒక ఎగ్జామ్ పెట్టి సృజనాత్మకత, క్రియేటివిటీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మా మిత్రులు మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి గారు, పెద్దలు శ్రీనివాసరావు గారు, ప్రదీప్ గారు, మా మిత్రులు సుధాకర్ గాండే గారు, कोने कोने से अलग अलग राज्यों से आके जो पार्टिसिपेट कर रहे हैं सभी लोगों को मैं धन्यवाद देता हूँ. ఏ దేశమైనా ఎదగాలంటే పిల్లల సృజనాత్మకత మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. డాక్టర్ కొఠారి గారు చెప్పిన, అబ్దుల్ కలాం గారు చెప్పిన, ఇవాళ మోడీ గారు చెప్పిన, ఎవరు చెప్పినా దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తమై ఉందని, విద్యార్థుల యొక్క మేధా సంపత్తి పైన డిపెండ్ అయి ఉందని అయితే మనం మాట్లాడుకుంటామో అది అక్షరాల సత్యం. ఒకప్పుడు దేశంలో విద్య అంటే కేవలం మగపిల్లలకు మాత్రమే పరిమితమయ్యేది. సావిత్రిబా పూలే లాంటి మహనీయుల యొక్క పుణ్యమా అని విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. భారత్ కాల్డ్ యాజ్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ, ఏ పూర్ कंट्री. जिस देश के अंदर रिचर्स नहीं हो सकता, जिस देश के अंदर एजुकेशन आगे नहीं बढ़ता, जिस देश ये क्रिएटिविटी के बारे में नहीं सोचता, वो देश आगे नहीं बढ़ सकता. ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఐఐటీస్, ఒక ఖరగ్పూర్ ఐఐటి, ఒక బాంబే ఐఐటి, ఒక మద్రాస్ ఐఐటి, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇవాళ దేశంలో మనం పెరుగుతున్నాం అనడానికి అనేక రకాల ఇంటర్నేషనల్ స్కూల్స్ కరికులం అందుబాటులోకి వచ్చింది. ఇవాళ ఎన్నో ఐఐటీలు అందుబాటులోకి వచ్చినాయి, ఎన్నో ఐఐఎంలు అందుబాటులోకి వచ్చినాయి. ఒక మాట చెప్పాలంటే భారత్, థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉన్న భారత్ ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వీఆర్ ఇన్ ఫోర్త్ ప్లేస్ టుడే. భారత్ రాబోయే కాలంలో మోడీ గారి స్వప్నం ప్రకారంగా థర్డ్
లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా వాళ్ళు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. మొత్తం ప్రపంచంలో అత్యధికంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం భారత్ ఇవాళ. ఐఎమ్ ఏ ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్. ఐ నో ద థింగ్స్ హౌ వీఆర్ ఫార్వర్డింగ్, హౌ వీఆర్ మార్చింగ్ టువర్డ్స్ థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్. ఇవాళ తప్పకుండా మన వేగం చూసి అనేక దేశాలు ఇవాళ ఈర్ష్యపడుతున్నాయి. ప్రపంచం మొత్తములో విద్యార్థుల సంఖ్య, యువశక్తి కలిగిన దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. చైనా కాదు, యూరోపియన్ కంట్రీస్ కాదు. అందుకనే మోడీ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, నా దేశం రిచెస్ట్ కంట్రీ కాబోతుంది అని. వై, వాట్ అంటే యువశక్తి కలిగిన దేశం కాబట్టి. ఆ యువశక్తి ఇవాళ కార్పొరేటివ్ విద్య మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పేరెంట్స్ కానీ పెద్ద మార్కుల మీద ఫోకస్ చేయకపోతుండే, కానీ వాళ్ళు 99% వచ్చినాయా 100% వచ్చినాయా అనేది గిట్రాయి కాదు. బట్టి పెట్టించి అదే పనిగా చదివించి వాళ్ళు ఒక మూసలో పోసినట్టు చేసి మెడికల్ సీట్ సంపాదిస్తుండొచ్చు, ఇంజనీరింగ్ సీట్ సంపాదిస్తుండొచ్చు, కానీ క్రియేటివిటీ లేకుండా, సృజనాత్మకత లేకుండా అది నిజమైన విద్య కాదనేది ఇలా కల్లూరి శ్రీనివాసరావు గారు ఆలోచన చేసి మార్కులు మాత్రమే గిట్రాయి కాదు, విచ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ కావాలని చెప్పేటువంటి ఆలోచన చేస్తున్నారు. 10 లక్షల మందికి రాయించి అందులో కొన్ని వందల మందిని సెలెక్ట్ చేసి మీరు స్ఫూర్తినిస్తున్నందుకు, విద్యార్థులకు ఒక దిశ చూపుతున్నందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియస్తూ, కానీ ఒకటి, ఇవాళ ఈ దేశంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారం విద్యార్థులు మాత్రమే చేయగలరు. ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ నా పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. ద ఆటో హాన్ ఈ ఇన్వెంటెడ్ న్యూక్లియర్ ఎనర్జీ, కానీ ఆటో హాన్ ఆయన అనుకున్నాడు ప్రపంచానికి నా ఆటమిక్ ఎనర్జీ వెలుతురిస్తా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆటో హాన్ అనుకున్నట్టుగా నాగసాకి హీరోసిమా కావాలని కోరుకోలే ఆటో హాన్. ఇవాళ సృజనాత్మకత, ఇంటలెక్చువాలిటీ, ఇవాళ రీసెర్చ్, ఇవన్నీ మానవ కళ్యాణం కోసం జరగాలని చెప్పి భారత్ కోరుకుంటుంది. భారత్ ఎప్పుడు కూడా సర్వే జను సుఖినో భవంతు కోరుకునే దేశం భారతదేశం. మనం మాత్రమే కాదు, అందరూ చల్లగుండాలని కోరుకున్నటువంటి మొట్టమొదటి దేశం, ఆ సంస్కృతి, ఆ సంస్కారం ఉన్న దేశం భారతదేశం మాత్రమే. అందుకని మనం ఎక్కడ చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఇలా నాన్ అలైన్ మూమెంట్ అయినా లేకపోతే ఇతరత్ర అయినా కూడా యుద్ధాలకు వ్యతిరేకం. ఇవాళ మనం చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఇలా డిస్ట్రక్షన్ ప్రపంచ మానవాళి మీద ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది, దాంతో ఎంత ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ప్రతి ఒక్కరి దాని ఇంపాక్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని రీసెర్చ్, క్రియేటివిటీ, శాస్త్ర విజ్ఞానం గొప్పగా ఎదగాలి. ఆ గొప్ప ఎదిగినటువంటి శాస్త్ర విజ్ఞానం మానవ కళ్యాణానికి ఉపయోగపడాలి. దానికోసం ఒక మంచి సిటిజన్స్ తయారు చేసిన బాధ్యత మన మీద ఉంటుంది. టీచర్లుగా చదువు చెప్తుండొచ్చు, కానీ గర్వపడేటువంటి బిడ్డ మన వల్లనే వచ్చే ఆస్కారం. ఇక నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవాలి, నా కూతురు అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి, సంస్కారవంతంగా ఉండాలి. నేను 100 మార్కులు వచ్చిన నా కొడుకుని చూసి గర్వపడను. నేను నా కొడుకు ఎవరైనా ఇంటికి వస్తే కూర్చోండి అంకుల్ అని చెప్పి నమస్కారం చేస్తే నేను గర్వపడతా. ఆ సంస్కారం, అమ్మ అంటే రెస్పెక్ట్, నాన్న అంటే రెస్పెక్ట్, ఇవన్నీ ఉండాల్సిన అక్కడ ఉన్నది. కాబట్టి వీటితో పాటుగా తప్పకుండా ఎథిక్స్ అండ్ వాల్యూస్, మానవ సంబంధాలను పరిపుష్టి చేయడంలో కూడా పేరెంట్స్ పిల్లలకి చెప్పాల్సిన అక్కడ ఉన్నది. లేకపోతే అనేక రకాల పెడమార్గాలతో ఇవాళ దేశంలో అనేక రకాల అశాంతి, అనేక రకాల వేదన అయితే మిగులుతుందో
దాన్ని కూడా దూరం చేయడానికి తప్పకుండా మనమంతా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇవాళ దీంట్లో పాల్గొని అవార్డ్స్ పొందినటువంటి మా టీచర్లు కావచ్చు, గురువులు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పిల్లలకు కావచ్చు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఒరవడి కొనసాగించాలి. మీ ఎదుగుదలలో మీ కుటుంబం ఎదగాలని కోరుకుంటున్నా. మీ ఎదుగుదలలో ఈ దేశం పుష్పించాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను ఒక్కరిని కాబట్టి మీరు గొప్పగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.